హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతి. వెల్కమ్ బ్యాక్ టు భోజన కుతూహలం. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన డబల్ లేయర్ ఎగ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక 2 బౌల్స్ తీసుకొని ఈ బౌల్స్లో ఓ 3 కోడిగుడ్లను ఈ విధంగా ఒక బౌల్లో ఎగ్ వైట్, వేరే బౌల్లో ఎగ్ ఎల్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్ వైట్ వేరేగా, ఎగ్ ఎల్లో వేరేగా యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్ ఎల్ ఉండే బౌల్ తీసుకొని వీటిలో రుచికి సరిపడా కొంచెం ఉప్పు, ఓ పావు టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకొని వీటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్ వైట్ ఉండే బౌల్ తీసుకొని వీటిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఈ ఎగ్ వైట్ని చక్కగా ఈ విధంగా స్ట్రక్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఓ ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో ఒక అర స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ను ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ ఎల్లో తీసుకొని ఈ ఎగ్ ఎల్లోను బటర్ అప్లై చేసుకున్న ప్యాన్పై ఈ విధంగా ఆమ్లెట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఎగ్ వైట్ను ఈ విధంగా ఆమ్లెట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఒక 5 నిమిషాలు చక్కగా కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ ఆమ్లెట్పై కొంచెం చిన్న బటర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ బటర్ ఫ్లేవర్ చక్కగా ఆమ్లెట్కి పట్టి ఆమ్లెట్ అనేది ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత ఈ ఆమ్లెట్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో యమ్మీ టేస్టీ అయిన డబుల్ లేయర్ ఎగ్ ఆమ్లెట్ రెడీ. ఒక లేయర్ ఎల్లో, ఒక లేయర్ వైట్గా సూపర్గా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.